హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఇవాళ వచ్చేసి హైఫై స్పేస్ అనే కంపెనీతో కొద్ది క్లారిటీగా డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో చాలామంది వచ్చేసి ప్లాన్ బాగుంది సార్, వీడియో వేయండి అని చెప్పి అడిగారు. సో మనం కూడా సీరియస్గా చేయాలనుకుంటేనే వీడియో వేస్తాము. సో హైఫై స్పేస్ కంపెనీ వచ్చేసి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఒక 1 month అయింది. ప్రీ లాంచ్ వచ్చేసి ఒక 4 months నుంచి ప్రీ లాంచింగ్ స్టేజ్లో ఉన్నా కూడా సరే మన ఇండియాకి వచ్చి ఇది కరెక్ట్గా 1 month అయింది. సో చాలామంది బాగా చేస్తున్నారు, ద బెస్ట్ కమ్యూనిటీ. సో ఇందులో ఈ కంపెనీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రియల్ టైం పేమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్స్ చిన్న ఎంట్రీ అనమాట, జస్ట్ ఒక $50 వన్ టైం మనము ఈ లోపలికి ఎంట్రీ అయ్యి మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగా చూద్దాము. సో హైఫై స్పేస్ అనేది ఏంటంటే ఒక NGO ఆర్గనైజేషన్ అనమాట, వరల్డ్ వైడ్ కమ్యూనిటీ, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ జరుగుతుంది. నా అప్లైన్ వచ్చేసి ఫ్రమ్ మలేషియా. సో ఈ NGO ఆర్గనైజేషన్ ఏంటంటే డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్లో పాలిగాన్ నెట్వర్క్ చూస్ చేసుకోవడం జరిగింది. అది కూడా $USDTతో మనం ఎంట్రీ అవుతాము, $50తో. ఎందుకు పాలిగాన్ మాత్రమే ఎంట్రీ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే రీసెంట్గా జరిగిన కుంభమేళా టికెట్స్ కూడా 40 కోట్ల టికెట్లు USDTలో పాలిగాన్ నెట్వర్క్లోనే వదిలేరు. అదేవిధంగా జియో నెట్వర్క్ కూడా ఏంటంటే జియో కాయిన్ పాలిగాన్ నెట్వర్క్లోనే రిలీజ్ చేశారు. కాబట్టి ద పవర్ఫుల్ నెట్వర్క్ పాలిగాన్ నెట్వర్క్ ద్వారా మనము సేఫ్ పాల్ అనే వ్యాలెట్లో 290 వ్యాలెట్ సపోర్ట్ చేస్తుంది కంపెనీకి, బట్ సేఫ్ పాల్ అనే వ్యాలెట్లోనే మనము $50తో ఎంట్రీ అవ్వచ్చు. సో సేఫ్ పాల్ ఎలా క్రియేట్ చేయాలి, ఐడి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఇంకొక వీడియోలో మళ్ళీ మనం చూద్దాము. సో ఇందులో స్పేస్ లూప్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏ టెక్నాలజీ ద్వారా ఈ స్పేస్ లూప్ ద్వారా ప్రతి ఒక్కరికి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ వెళ్తుంది. సో ఈ అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే ఎంత అనేది మనం చెప్పలేము, వాళ్ళ యొక్క ఎఫర్ట్, వాళ్ళ యొక్క డైరెక్ట్ టీము, వర్కింగ్ టీం బట్టి ఉంటుంది. సో ఈ స్పేస్ లూప్ ఏ టెక్నాలజీలో ఎంటర్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన ఒక క్రైటీరియా ఉందన్నమాట, ఒకే ఒక క్రైటీరియా. ఆ క్రైటీరియా ఏంటో చూద్దాం మనము. సో ఇందులో వచ్చేసి క్రియేటర్ ఉన్నాడు కానీ ఓనర్ లేడు, ఓకేనా. ఓనర్ అంటే ఐడికి పేమెంట్ లేయడం ఇలాంటివన్నీ ఏముండవు, రియల్ టైం పేమెంట్స్. వన్ టైం క్రియేటెడ్ చేశారు కాబట్టి స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా మనకి డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ DApp ద్వారా మనము విత్డ్రాల్స్ రియల్ టైంలో మనం తీసుకోవచ్చు. సో ఇంకొద్ది క్లారిటీగా చూసుకున్నట్లయితే నో ROI, ఇక్కడ ROI అనేది లేదు, నో ఇన్వెస్ట్మెంట్, బై అండ్ సెల్ లేదు, రెన్యువల్ అనే ఆప్షన్ లేదు, రీపర్చేజ్ లేదు, ఇక్కడ ట్రేడింగ్ ఎవరు చేయరు, ఇది క్రిప్టో కాయిన్ కాదు, ఓకేనా. ప్రోడక్ట్ లేదు, ఓకేనా. బాట్ పర్చేస్ లేదు, సబ్స్క్రిప్షన్ లేదు, ఇది MLM కాదు. సో ఇవన్నీ క్లియర్గా తెలుసుకోండి. ఇదొక ప్రాజెక్ట్ అనమాట, ఇదొక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో మనం ఎంట్రీ, వన్ టైం ఎంట్రీ. సో మీరు బిజినెస్ అనేది ఎంత బాగా చేస్తారో అంత ఇన్కమ్ అనేది హ్యూజ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ కంపెనీకి ఎవరు ఓనర్ అంటే మనమే ఓనర్, నేనే ఓనర్. సో నా నుంచి నా టీంని నేను డెవలప్ చేసుకోవచ్చు. సో ఎవరు కానీ పర్మిషన్స్ ఇవ్వడము, ఐడి యాక్టివేట్ చేయడము, డీయాక్టివేట్ చేయడము, లేదా పేమెంట్లు వెయ్యము, లేదా పేమెంట్లు వచ్చేసి మనకి రాకుండా ఉండడము, విత్డ్రా బటన్ అనేది తీసేయడము, పెండింగ్ విత్డ్రాల్ పెట్టడం, ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. రియల్ టైంలో మనకి పేమెంట్స్ అనేవి ఉంటాయి. సో జోటాప్ అంటే ఏంటంటే జస్ట్ వన్ టైం అవుట్ ఆఫ్ పాకెట్. ఈ జోటాప్ అనే మెథడ్లో ఒక్కసారిగా మన పాకెట్లో నుంచి $50 వెళ్తుంది, రిమైనింగ్ మొత్తం మనము అప్గ్రేడ్ సిస్టంలో ఉంటుంది. అది ఎలాగో చూద్దాము. సో ఇందులో వచ్చేసి మొత్తం 5 స్పేసెస్ ఉంటాయి. ఈ 5 స్పేసెస్లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి $50లో మీరు వన్ టైం ఎంట్రీ అయితే మీకు వచ్చే ఇన్కమ్ ఆ యొక్క స్పేస్లో $3,450 అగైన్ అండ్ అగైన్ అంటే వస్తూనే ఉంటుంది మళ్ళీ. అది అన్లిమిటెడ్ టైమ్స్ రావడం జరుగుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా స్పేస్ 2లో $250తో ఎంటర్ అవుతాము. $250 గాను మనకి 17,250 టైమ్స్ అగైన్ అండ్ అగైన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీ ఎంట్రీ స్పేస్ 1లో 50, మళ్ళీ 250, 1,250, 6,250, 31,250తో మనము ఎంట్రీ అనేది అవుతాము. కాబట్టి ఈ కంపెనీలో ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు $50 వన్ టైం ఎంట్రీ అయితే చాలు, రిమైనింగ్ స్పేస్ 2, 3, 4, 5 ఆటోమేటిక్గా సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తుంది, మనం పాకెట్లో నుంచి డబ్బులు పెట్టక్కర్లేదు. అదేవిధంగా $3,450 మనకి ఎలాగైతే అగైన్ వస్తుందో స్పేస్ 5లో $21,56,250 మళ్ళీ మనకి రావడం జరుగుతుంది. వీటన్నిటికీ మీకు జోటాప్ వన్ టైం మీ ఇన్వెస్ట్మెంట్ $50 మాత్రమే.
ఓకే ఫ్రెండ్స్, సో ఎక్స్ట్రాడనరీ ఆపర్చునిటీ. టోటల్గా చూసుకున్నట్లయితే ఒక $30 lakh, నియర్ అబౌట్ 27 CR ఒక్క సైకిల్ కంప్లీట్ అయితే. అంటే వన్ టైం మీరు స్పేస్ 1 నుంచి స్పేస్ 5 వరకు ఎంట్రీ అయ్యి టోటల్గా 3 levels కంప్లీట్ చేస్తే మీ యొక్క ఇన్కము 27 కోట్ల రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఈ 27 కోట్లు అనేది మనకి 5 yearsలో వచ్చినా కూడా బెటరే. నేను కొంతమందితో మాట్లాడాను, సార్ 5 yearsతో మాకు 2.7 CR లేదు 1 CR వచ్చినా కూడా చాలు సార్ ఈ కంపెనీ చేయొచ్చు. ఎందుకంటే మనం పెట్టేది ఓన్లీ $50 మాత్రమే, ఓన్లీ కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఒక్కసారి మన యొక్క పాకెట్లో నుంచి మనము ఈ కంపెనీకి స్పాన్సర్ చేస్తున్నాము. ఓకే, కమ్యూనిటీకి డొనేట్ చేస్తున్నాం. ఓకే, సో అగైన్ అండ్ అగైన్ ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. మళ్ళీ ఎలా వస్తుంది అంటే స్పేస్ 1లో మళ్ళీ మీ ఐడి వస్తుంది, స్పేస్ 2లో మళ్ళీ $250 మీ ఐడి వస్తుంది, స్పేస్ 3లో మళ్ళీ మీ ఐడి $1,250 వస్తుంది. అది ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా వెళ్తుంది అని చెప్పి ఒక 3 examples 3 స్పేసెస్ మాత్రం నేను చెప్పున్నాను ఇక్కడ. రిమైనింగ్ మీకు అర్థమైపోతుంది అనమాట. 1, 2, 3 మీరు చూసినట్లయితే రిమైనింగ్ 4, 5 మీకు అర్థమైపోతుంది అనమాట. సో స్పేస్ 1లో ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే మనము 5 matrixతో మనం వెళ్తాం అనమాట. ఈ కంపెనీలో మనము 5 matrixతో మనము వర్క్ చేస్తాం. 6వ వ్యక్తి 7వ వ్యక్తి వచ్చినా కూడా సరే ఆ 5 కింద రావాల్సిందే అనమాట. సో మనకి 5 అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ 5, 25, 125 ఎవరైతే కంప్లీట్ చేస్తారో 5, 25, 125 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈ కంపెనీలో బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఎలా చెప్తున్నానంటే ఈ 5, 25, 125 కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఏమవుతారంటే స్పేస్ 2లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అక్కడ 5, 25, 125 కంప్లీట్ అయితే స్పేస్ 3కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అనమాట. సో ఈ 5, 125, 125 చేస్తే ఎంతెంత ఇన్కమ్ వస్తుందంటే మనకి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి $10, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ $10, లెవెల్ 1లో వచ్చేసి $2.5, లెవెల్ 2లో వచ్చేసి $12.5, లెవెల్ 3లో $25 అనమాట. సో లెవెల్ 1లో ABCDE ఉన్నారు 5 మెంబర్స్కి గాను $10 స్పాన్సర్ ఇన్కమ్ ప్లస్ $2.5, $12.5 ఫస్ట్ 5 మెంబర్స్కి వస్తుంది మనకి. సో $62.5 అవుతుంది. సో అదేవిధంగా లెవెల్ 2లో 25 మెంబర్స్కి గాను $12.5 రావడం జరుగుతుంది. సో $12.5 అంటే మొత్తము 25 మెంబర్స్ గాను $312.5. అదేవిధంగా 125 మెంబర్స్కి $25 ఈచ్ మెంబర్ మీద రావడం జరుగుతుంది, $3,125. టోటల్గా చూసుకుంటే $3,500. దీంట్లో ఇన్వైట్ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్ మాత్రం ఒక్కొక్క వ్యక్తి మీద $10 చొప్పున $50. అదేవిధంగా మ్యాట్రిక్స్ ఇన్కమ్ వచ్చేసి $3,450. సో ఈ $3,450 నేను ఇక్కడ ఫస్ట్ మీకు చెప్పాను. $50తో మీకు $3,450 వస్తుందని చెప్పేసి. ఈ విధంగా మళ్ళీ వస్తుందన్నమాట. ఎలా వస్తుంది ఫస్ట్ ఈ చార్ట్ అర్థం చేసుకోండి. డైరెక్ట్ స్పాన్సర్కి వచ్చేసి 100%లో 20%, లెవెల్ 1 వచ్చేసి 5%, లెవెల్ 2 వచ్చేసి 25%, లెవెల్ 3 50%. ఆ విధంగా చూస్తే డైరెక్ట్ స్పాన్సర్కి $50లో $10, ఫస్ట్ లెవెల్లో $2.5, మొత్తం కలుపుకుంటే డైరెక్ట్ రెఫర్లకి $12.5 వస్తుంది. సెకండ్ లెవెల్లో $12.5, థర్డ్ లెవెల్లో $25, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే $3,450 మ్యాట్రిక్స్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది అనమాట. సో ఎలా అవుతుంది సార్ అంటే దీంట్లో మెకానిజం ఉంది. దీంట్లో మీరు 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 వచ్చేసి పొజిషన్ అంటే వ్యాలెట్ అనమాట. ఇక్కడ ఐడి అనేది ఉండదు, పొజిషన్ అని ఉంటుంది. నెంబర్ 2 పే ఇట్ ఫార్వర్డ్ వ్యాలెట్ ఉంటుంది. అందులో వచ్చే డాలర్లన్నీ మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఐడి కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి అప్గ్రేడ్, నెంబర్ 4 వచ్చేసి రీఎంట్రీ. సో ఇవన్నీ మీకు ఐడియా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. సో వెన్ వీ కంప్లీట్ 525, 125, $3,450 మనకు రావడం జరుగుతుంది. పొజిషన్ అప్గ్రేడెడ్ టు స్పేస్ 2 ఆటోమేటికల్లీ. అది మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మన యొక్క స్పేస్ లూపే అప్గ్రేడ్ చేస్తుంది అనమాట AI టెక్నాలజీ ద్వారా. సో ఇక్కడ చూసినట్లయితే అప్గ్రేడ్, రీఎంట్రీ, పే ఇట్ ఫార్వర్డ్. సో ఫస్ట్ పే ఇట్ ఫార్వర్డ్ చూద్దాము. పే ఇట్ ఫార్వర్డ్ వచ్చేసి లెవెల్ 2లో నుంచి 10 పొజిషన్స్, అంటే లెవెల్ 2లో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, $12.5 వస్తుంది ఒక్కొక్క పొజిషన్ నుంచి. సో లెవెల్ 2లో 10 పొజిషన్స్ ఇన్కమ్ దేనికి వెళ్తుందంటే పే ఇట్ ఫార్వర్డ్లో వెళ్తుంది. అంటే ఎంత, 10 × 12.5
అంటే $125 దేనికి వెళ్తుంది, పేయిడ్ ఫార్వర్డ్లో వెళ్తుంది. ఈ పేయిడ్ ఫార్వర్డ్ ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొక $25 యాడ్ చేసి, ఇక్కడ చెప్పాను చూడండి, ఇంకొక $25 యాడ్ చేసి మీరు $150 అవుతుంది. $50 చొప్పున మీరు ముగ్గురికి మళ్ళీ ఆ ఐడిని యాక్టివేట్ చేసి ఆ అమౌంట్ని మీరు $150 ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ పెయిడ్ ఫార్వర్డ్లో మీకు 10 పొజిషన్స్, లెవెల్ 2లో 10 పొజిషన్స్ అంటే $12.5 చొప్పున $125 మనకేమవుతుందంటే పెయిడ్ ఫార్వర్డ్లో వెళ్తుంది. దానికి మనం $25 యాడ్ చేసి $150 అవుతుంది. ఒక ముగ్గురిని మనము యాక్టివేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అప్గ్రేడ్ ఎలా అవుతుందంటే లెవెల్ 3లో 10 పొజిషన్స్ తీసుకుంటుంది అనమాట. 10 పొజిషన్స్ లెవెల్ 3లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్గ్రేడ్కి వెళ్తుంది. అప్గ్రేడ్కి వచ్చేసి ఎంత 10 పొజిషన్స్ అంటే 10 × 25 $250. సో స్పేస్ 2 ఎంత మనకి వాల్యూ యాక్టివేట్ చేయాలంటే $250 కాబట్టి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్ రీఎంట్రీ అంటే 30 పొజిషన్స్ అంటే ఈచ్ పొజిషన్ వచ్చేసి మనకి స్పేస్ 1లో $25 చొప్పున మనకి టోటల్గా $750 అవుతుంది. $750 మనం ఏం చేస్తామంటే $50 చొప్పున ఒక్కొక్క ఐడి రీఎంట్రీ ఆటోమేటిక్గా మన ఐడితోనే అదే వ్యాలెట్కి రీఎంట్రీ అవుతుంది. 15 పొజిషన్స్లో మళ్ళీ రీఎంట్రీ అయితే మళ్ళీ ఈ 15 పొజిషన్లకు మీకు $3,450 మళ్ళీ ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ 15 పొజిషన్లో మళ్ళీ ఏమవుతుందంటే ఒక్కొక్క పొజిషన్ నుంచి మళ్ళీ మీకు 15 పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. సో 15 × 15 225 పొజిషన్స్, మళ్ళీ 225 × 15 3,125 పొజిషన్స్. ఈ విధంగా అన్లిమిటెడ్ టైమ్స్ మీకు స్పేస్ 1లోనే మీకు నెంబర్ ఆఫ్ రీఎంట్రీస్ అవుతూ ఉంటే ఒక్కొక్క రీఎంట్రీకి $3,450 మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇది స్పేస్ 1 గురించి క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్. సో ఇందులో మీరు అనలైజ్ చేయండి. ఒక్కసారి మీరు $50తో 525 125 కంప్లీట్ చేస్తే అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది, పిఐఎఫ్కి వెళ్ళిపోతుంది, రీఎంట్రీకి అయిపోతుంది. సిస్టమేటిక్గా దాని వరకు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ స్పేస్ 2లో మనం చేసే వర్క్ ఎలా ఉంటుందంటే సరే స్పేస్ 2కి వెళ్ళకముందు రిమైనింగ్ ఏమవుతుందంటే లెవెల్ 1లో 5 డైరెక్ట్ ప్రైవేట్ వ్యాలెట్కి వచ్చేస్తుంది. లెవెల్ 2లో 10 పొజిషన్స్ మనకి ఏమయ్యాయి, పిఎఫ్కి వెళ్ళింది కాబట్టి రిమైనింగ్ 25లో 10 పోతే 15 ఐడీస్ 15 పొజిషన్స్ 12.5 చొప్పున 187.5 ప్రైవేట్ వ్యాలెట్కి వచ్చేస్తుంది. లెవెల్ 3లో 125 పొజిషన్స్లో 40 పొజిషన్స్ 10 వచ్చేసి 10 అప్గ్రేడ్కి 30 రీఎంట్రీకి వచ్చాయి కాబట్టి రిమైనింగ్ వచ్చేసి ఏమవుతుందంటే 85 పొజిషన్స్ మనకి ప్రైవేట్ వ్యాలెట్కి వచ్చేస్తుంది. మొత్తం కలిపి $2,375 మనకి ఎన్కాష్ అవుతుంది. డైరెక్ట్గా ప్రైవేట్ వ్యాలెట్ విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది టోటల్గా స్పేస్ 1 గురించి మీకు క్లారిటీకి ఇన్ఫర్మేషన్. సేమ్ అదేవిధంగా స్పేస్ 2 చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా 525 125. సో ఇక్కడ స్పేస్ 1లో వచ్చేసి ఏంటంటే మీకు టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవుతుంది. కాకపోతే మనది స్పేస్ 2 నుంచి స్పేస్ 5 వరకు లూప్ సిస్టమ్ కాబట్టి మిర్రర్ ఇమేజ్ లాగా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఆ పక్క కార్నర్ నుంచి ఒకటి, ఈ 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 విధంగా మనకి ఐడీస్ అనేది ప్లేస్ అయితే వస్తుంది అనమాట స్పేస్ 2లో. సో స్పేస్ 2 వచ్చేసి మన అప్ లైన్ నుంచి 3 లెవెల్, మన డౌన్ లైన్ నుంచి 3 లెవెల్స్. ఎక్కడ ఎవరు స్పేస్లోకి వచ్చినా కూడా మొత్తం మనకి 525 125 ఫిల్ అయ్యి ఈ విధంగా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే సేమ్. ఎలాగా డైరెక్ట్ స్పాన్సర్ 20%, లెవెల్ 1 5%, లెవెల్ 2 25%, లెవెల్ 3 50%, టోటల్ 100%. ఇక్కడ ఏది కానీ ఏ అమౌంట్ కానీ కంపెనీ దగ్గర పెట్టుకోవడంలో 100% డైరెక్ట్గా ఏమవుతాయంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో స్పేస్ 2లో చూసినట్లయితే మనకి సేమ్ అదే విధంగానే 5 అంటే డైరెక్ట్ స్పాన్సర్ వచ్చేసి $50, మళ్ళీ $12.5 వచ్చేసి 5% అనమాట. అంటే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ టోటల్ $62.5 మనం కలిపి తీసుకుంటున్నాం. డైరెక్ట్ స్పాన్సర్ లెవెల్ 1 2 కలిపి 25%, $62.5. అదేవిధంగా 25 మెంబర్ సెకండ్ లెవెల్లో వాళ్ళ మీద $62.5, థర్డ్ లెవెల్లో $125 రావడం జరుగుతుంది. వాళ్ళ మీద 125 × 125 టోటల్గా $70,500. ఇందులో స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి ఈచ్ మెంబర్ మీద $50 చొప్పున, ఇన్వైట్ ఇన్కమ్ $250, మ్యాట్రిక్స్ ఇన్కమ్ వచ్చేసి $17,250. అంటే ఒక ఐడికి మీకు $17,250 స్పేస్ 2లో రావడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ స్పేస్లో ఎలాగైతే జరిగిందో సెకండ్ స్పేస్లో కూడా అదే విధంగా పెయిడ్ ఫార్వర్డ్
అప్గ్రేడ్, రీఎంట్రీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పే ఇట్ ఫార్వర్డ్ 10 పొజిషన్స్ అంటే 10 × 62.5 $625 స్పేస్ 1లోకి వెళ్ళిపోతుంది. సో $625 స్పేస్ 1లో పే ఇట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు ఐడీస్ ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఆ ఐడీలు అన్నీ ఎక్కడ ఫిల్ అవుతాయి, మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ అన్నీ ఫిల్ అవుతాయి. సేమ్ అదేవిధంగా అప్గ్రేడ్, ఓకేనా. సెకండ్ లెవెల్ స్పేస్ నుంచి థర్డ్ స్పేస్కి వెళ్ళాలి అంటే $1,250 మనకు అప్గ్రేడ్ కావాలి. సో ఇందులో 10 పొజిషన్స్ వచ్చేసి అప్గ్రేడ్కి వెళ్తుంది. అంటే $125 చొప్పున 10 పొజిషన్స్కి 1250. అదేవిధంగా రీఎంట్రీ వచ్చేసి 30 పొజిషన్స్లో 10 పొజిషన్స్ స్పేస్ 1కి వెళ్తుంది, 20 పొజిషన్స్ స్పేస్ 2లోకి వెళ్తుంది. సో స్పేస్ 1లో ఏమవుతుందంటే 30 పొజిషన్స్ అక్కడే రీఎంట్రీ అవుతుంది. స్పేస్ 2 నుంచి ఏమవుతుందంటే 20 పొజిషన్స్ ఆ స్పేస్లోకి, రిమైనింగ్ 10 పొజిషన్స్ స్పేస్ 1లోకి వెళ్తుంది అనమాట. అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అన్నీ ఫిల్ అవుతాయి అనమాట. సో 10 పొజిషన్స్ అంటే 10 × $125 $1,250. $1,250లో $50 చొప్పున చూసుకున్నట్లయితే, అంటే ఎందుకంటే $1,250 స్పేస్ 1లో ఎంట్రీ $50 కాబట్టి 50 పొజిషన్లకు ఫిల్ చేయొచ్చు. అంటే $50 చొప్పున ఫిల్ చేయొచ్చు కాబట్టి 25 పొజిషన్స్ స్పేస్ 1లో ఫిల్ అవుతుంది. బాగా గమనించండి, రీఎంట్రీ అనేది స్పేస్ 2లో అయ్యే అమౌంట్కి స్పేస్ 1లో రీఎంట్రీ అవుతాయి 10 పొజిషన్స్. ఆ 10 పొజిషన్స్ వాల్యూ ఎంత, $1,250. $1,250 రీఎంట్రీ స్పేస్ 1లో అయితే ఒక్కొక్క పొజిషన్ వాల్యూ $50 కాబట్టి $50 చొప్పున మనకి 25 పొజిషన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట స్పేస్ 1లో. అదేవిధంగా స్పేస్ 2లో 20 పొజిషన్స్ లెవెల్ 3లో వచ్చేసి $125, టోటల్గా వచ్చేసి $2,500 అవుతుంది. $2,500 స్పేస్ 2లో ఏమవుతాయి, రీఎంట్రీ అవుతుంది. రీఎంట్రీ అవ్వాలి స్పేస్ 2కి అంటే స్పేస్ 2 ఒక్కొక్క పొజిషన్ వచ్చేసి ఎంత, $250. $2,500 మొత్తము మన దగ్గర ఉన్న ఫండ్, అది $250 చొప్పున రిపీటెడ్గా మళ్ళీ రీఎంట్రీ అయిందంటే 10 పొజిషన్స్, అంటే ఈ 10 పొజిషన్స్కి స్పేస్ 2లో మళ్ళీ 10 ఐడీలు మీకు రీఎంట్రీ అవుతుంది. ఈ 10 ఐడీలకి ఒక్కొక్క ఐడీకి $17,250 చొప్పున మళ్ళీ మీరు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా రిపీటెడ్ పొజిషన్స్ ద్వారా, రిపీటెడ్ ఎంట్రీస్ ద్వారా మనకి ఇన్కమ్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఫస్ట్ స్పేస్లో రీఎంట్రీ మాత్రమే, అక్కడ రీఎంట్రీ టోటల్గా 30 పొజిషన్స్ అవుతాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్లో ఒక్కొక్క 125 పొజిషన్స్ మీకు ఫిల్ అయినప్పుడు థర్డ్ లెవెల్లో, అందులో 30 పొజిషన్స్లో 10 పొజిషన్లు స్పేస్ 1కి వెళ్తుంది. రిమైనింగ్ పొజిషన్స్ అదే స్పేస్లోనే మళ్ళీ రీఎంట్రీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ 3లో, స్పేస్ 2లో ఏం చూసాము, 10 పొజిషన్స్ స్పేస్ 1కి వెళ్ళాయి, 20 పొజిషన్స్ స్పేస్ 2కే ఉన్నిందనమాట. అదేవిధంగా స్పేస్ 3లో కూడా 10 పొజిషన్స్ స్పేస్ 1కి వెళ్తుంది రీఎంట్రీ థర్డ్ లెవెల్ నుంచి, 20 పొజిషన్స్ స్పేస్ 3కే ఉంటుంది. అదొకసారి చూద్దాము. స్పేస్ 3లో పిఏఎఫ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇక్కడ ఎంట్రీ $1,250 ఆటోమేటిక్గా స్పేస్ 2 నుంచి అప్గ్రేడ్ అయిపోతుంది. సో పే ఇట్ ఫార్వర్డ్లో 10 పొజిషన్స్ వచ్చేసి $1,250లో మనకేమవుతుందంటే 25% ఆఫ్ $1,250 ఇంటూ 10 పొజిషన్స్ మొత్తం ఎంత అవుతుందంటే $3,125 అవుతుంది అనమాట. ఈ $3,125లో మీకేమవుతుందంటే పే ఇట్ ఫార్వర్డ్ 1కి వెళ్ళిపోతుంది. ఆ 1 నుంచి మీరు 62 డైరెక్ట్ ఐడీలు వేయచ్చు అనమాట. ఆ ఐడీకే 62 డైరెక్ట్ ఐడీస్ వేయచ్చు. అదేవిధంగా రీఎంట్రీ 30 పొజిషన్స్ అంటే ఎంత టోటల్ ఫండ్ వస్తుందంటే, అక్కడ 30 పొజిషన్స్కి $18,750 వస్తుంది. ఈ $18,750లో 10 పొజిషన్స్ వచ్చేసి మనకి 10 పొజిషన్స్ $6,250 డివైడ్ బై $50 అయితే 125 పొజిషన్స్ స్పేస్ 1కి రీఎంట్రీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 10 పొజిషన్స్ స్పేస్ 3కి రీఎంట్రీ అవుతుంది. అంటే మళ్ళీ 10 ఐడీస్ మీద మీకు ఒక్కొక్క ఐడి మీద $86,250 ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా 10 సైకిల్స్ ప్రతి ఒక్క ఎంట్రీ, ప్రతి ఒక్క స్పేస్ ఫిల్ అవ్వడంలో 125 కంప్లీట్ అయిందంటే థర్డ్ స్పేస్లో 10 పొజిషన్స్ మళ్ళీ రీఎంట్రీ, ఫోర్త్ స్పేస్లో 10 పొజిషన్స్ మళ్ళీ రీఎంట్రీ, ఫిఫ్త్ స్పేస్లో 10 పొజిషన్స్ రీఎంట్రీ అదే స్పేస్కి అవుతుంది అనమాట. అదేవిధంగా స్పేస్ రిమైనింగ్ 10 పొజిషన్స్ అంటే
20 పొజిషన్స్ వచ్చేసి 10గా మారుతుంది. ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ 10 పొజిషన్స్ వచ్చేసి వాల్యూ ఎక్కువ కాబట్టి అక్కడ డివైడెడ్ బై 50 చేసుకొని ఆ ఎంట్రీలు ఏమవుతాయంటే స్పేస్ 1లోకి వెళ్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్లాను. ఈ విధంగా నెంబర్ ఆఫ్ రీ ఎంట్రీస్ స్పేస్ 1లోకి పుష్ అవుతుంది, స్పేస్ 2లోకి పుష్ అవుతుంది, స్పేస్ 3లోకి పుష్ అవుతుంది అనమాట, స్పేస్ 4లోకి, స్పేస్ 5లోకి. ఇది ఒక్కసారి ఒక చిన్న టేబులర్ కాలంలో చూద్దాము. సో చూపిస్తాను ఇప్పుడే. సో రీఎంట్రీ వ్యాలెట్ గురించి ఇదే మనం డిస్కస్ చేసాము. చూడండి, స్పేస్ 1లో 30 పొజిషన్స్ ఆటోమేటిక్గా అందులోనే రీఎంట్రీ అవుతుంది. స్పేస్ 2లో 20 వస్తుంది రీఎంట్రీ, 10 రీఎంట్రీస్ వచ్చేసి స్పేస్ 2 నుంచి స్పేస్ 1కి వెళ్తుంది. అదేవిధంగా స్పేస్ 3 నుంచి 10 రీఎంట్రీస్ స్పేస్ 3 నుంచి 10కి వెళ్తుంది, 10 వచ్చేసి స్పేస్ 3కి వెళ్తుంది, 20 వచ్చేసి స్పేస్ 3లో రీఎంట్రీ అవుతుంది. సేమ్ స్పేస్ 4లో 20, 10 రీఎంట్రీ వచ్చేసి స్పేస్ 1కి వెళ్తుంది, స్పేస్ 5 నుంచి 20, 10 రీఎంట్రీస్ స్పేస్ 5కి వెళ్తుంది అనమాట. అంటే యాక్చువల్గా స్పేస్ 2లోనూ 30 ఉండాలి, 3లోనూ 30 ఉండాలి, 4లో 30 ఉండాలి, 5లో 30 ఉండాలి. 20 వచ్చేసి ఆ స్పేస్ పెట్టుకుంటుంది, రిమైనింగ్ ఎంట్రీ మొత్తం ఎక్కడికి వెళ్తుందంటే స్పేస్ 1కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఈ ఎంట్రీస్ అయినప్పుడు ఏమవుతుందంటే స్పేస్ 1లో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అవి ఎంతెంత అనేది క్యాలిక్యులేషన్ వచ్చేసి నేను జూమ్ మీటింగ్లో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ దాకా ఇది అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ప్లాను. సో ఈ ప్లాన్ అనేది హ్యూజ్ ఇన్కమ్ ఉందన్నమాట ఇందులో. సో ఈ హ్యూజ్ ఇన్కమ్ అనేది హైఫై స్పేస్ నుంచి మనకి ది బెస్ట్ ఆపర్చునిటీ. సో అర్థం కాకుండా ఫస్ట్ ఐడి క్రియేట్ చేసుకొని లోపలికి రావడానికి ట్రై చేయండి. సో మళ్ళీ పూర్తిగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం వల్ల మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నా ఐడి వచ్చేసి నేను క్రియేట్ చేసింది ఎప్పుడంటే 23rd September 2024. నాకు అర్థం చేసుకోవడానికి కరెక్ట్గా 4 months పట్టింది, నాకు అర్థమైంది. సో నేను వినిందే ఎప్పుడంటే ప్లాన్ వచ్చేసి మొన్న 23rd వచ్చేసి కోయంబత్తూరుకి వెళ్ళి ప్లాన్ విన్నాను. సో అది నాకు అర్థమైంది. సో మీరు వింటే అర్థమైపోతుంది. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వినడానికి ట్రై చేయండి. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ స్పేస్ లూప్లోకి మనం ఎంటర్ అయిపోయామంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. ఒకే ఒక్క స్పేస్ సైకిల్ జరిగినా కూడా సరే 27 CR ఇన్కమ్ ఉంది. సో 10 స్పేసెస్ జరిగిందంటే 270 CR ఇన్కమ్ మనం ఎర్న్ చేయొచ్చు. అది అన్లిమిటెడ్గా అలా వెళ్తూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అంటే ఈ యొక్క 2025-26లో మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్యూచర్ మారాలి అంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని స్టాండర్డ్గా వర్క్ చేసుకుంటూ డౌన్లైన్ క్రియేట్ చేసుకుంటూ వారానికి ఒక డైరెక్ట్ ఇచ్చుకున్నా కూడా చాలండి. బెస్ట్ ఇన్కమ్గా మీరు ఇందులో క్రియేట్ చేయొచ్చు. సో ఫాస్ట్గా లోపలికి రండి. సో ఆంధ్ర తెలంగాణలో మనమే స్టార్టింగ్ టీము. సో మన టీం ద్వారా కనీసం ఒక 1000 మందిని కోటీశ్వరులుగా చేయాలని చెప్పి మనం ఆలోచిస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ నిరంజన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్.